బటసింగారం ఫ్రూట్ మార్కెట్. ముఖ్య గమనిక, ఇక్కడ డైలీ ఒక రేట్ ఉండదు. హాయ్, హలో, అస్సలాముఅలైకుం, నమస్తే. ఎంజేఎల్ఎఫ్కి స్వాగతము. యాక్చువల్గా ఈరోజు బటసింగారం ఫ్రూట్ మార్కెట్లో ఉన్నాము. మన తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్ ఇది మనకు హైదరాబాద్లో ఉంటుంది. బటసింగారం ఫ్రూట్ మార్కెట్ అనేది యాక్చువల్గా శివరాత్రి ప్లస్ రంజాన్ మాసం వస్తుంది కాబట్టి ఫ్రూట్స్ అనేది ఏమేమి ఉన్నాయి బటసింగారం ఫ్రూట్ మార్కెట్లో, ఇవాళ ఏమేమి రేట్ నడుస్తుందో డీటెయిల్గా తెలుసుకుందాం. ఇంకోటి, ఇక్కడ డైలీ ఒక రేట్ ఉండదు, రేట్ అనేది డే బై డే చేంజ్ అవుతుంటుంది. ఏమైనా కొత్త ఫ్రూట్స్ ఉన్నాయి అవన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం. ఎలాగో ద్రాక్ష పండ్ల సెక్షన్ ఉన్నాం కాబట్టి అంగుర సెక్షన్ నుంచే స్టార్ట్ చేద్దాం. అన్నతో ఒకసారి మాట్లాడేసి ఏమేమి రకాలు ఉన్నాయి, ఇవాళ ఏం రేట్ నడుస్తుంది తెలుసుకుందాం. అన్న, ఎట్లా అన్న ద్రాక్ష ఇవాళ? అన్న, ఈరోజు ద్రాక్ష వచ్చేసి 850 పోయింది. అది ఏది? ఇది క్యాప్సల్ అంగూర్ అన్న. చూడండి, క్యాప్సల్ అంగూర్ ఉంటుంది, నెంబర్ 1 ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది అన్న? ఇది షోలాపూర్ మహారాష్ట్ర నుంచి వస్తుంది అన్న. నాసిక్ మహారాష్ట్ర, గుల్బర్గా. ట్రేలో ఎన్ని ఉంటాయన్నా? ట్రేలో వచ్చేసేసి మనకు 9 కిలోలు వస్తుంది ద్రాక్ష. ఎంత ట్రే రేట్ ఇవాళ? ఇది వచ్చేసేసి 850 అన్న. 850. ఎన్ని రకాలు ఉంటాయన్న ద్రాక్ష పండ్లు? ద్రాక్షలో మనకు గోల్ వస్తుంది, థమ్సన్ వస్తుంది, క్యాప్సల్ ఒకసారి చూపిస్తా. నెక్స్ట్ ఏ రకం వస్తుంది? చూడండి, ఇది ఇంకో రకం ద్రాక్ష. ఏందనేది? ఇది క్యాప్సల్ అన్నది. క్యాప్సల్ స్వీట్గా ఉంటుందా? ఇది నెంబర్ 1 స్వీట్ ఉంటుంది. అవునా? ఎన్ని కిలోలు ఉంటుంది ట్రేలో? ట్రే వదిలేసి 9 కిలో. ట్రే వదిలేసి 9 కిలోలు. ఈ ట్రేలో 9 కిలోలు అయితే రావడం జరుగుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది అన్నారు? ఇది మహారాష్ట్ర నాసిక్ అన్న. మహారాష్ట్ర నాసిక్ నుంచి అయితే వస్తాయంట. చూడండి, ఇది కాటన్లలో వస్తుంది. అచ్చా, కాటన్లలో వస్తుంది. 7 కిలోలు ఉంటుంది. 7 కిలోలు ఉంటాయి కాటన్లో. ఇవాళ ఎంత సార్ కాటన్? ఇది వచ్చేసి 500 రూపాయలు అన్న. 500 రూపీస్. దీంట్లో టాప్ వచ్చేసి నెంబర్ 1 వచ్చేసి మనకు 1300 వరకు పోతుంది అన్న. అవునా? శివరాత్రి ఉంది కదా, శివరాత్రి ఉంది, శివరాత్రి స్పెషల్ అన్నట్టుగా ఉంది. అందులో ఈ సంవత్సరం ద్రాక్ష క్రాప్ చాలా తక్కువ ఉంది. క్రాప్ తక్కువ ఉండడం వల్ల ఈ సంవత్సరం రేటు కూడా చాలా ఎక్కువగా పోతుంది. ఇది థమ్సన్ అనేది. థమ్సన్ ఎట్లా? స్వీట్ ఉంటుందా? సీడ్లెస్సా? ఇది కాయ గట్టిగా ఉంటుందన్న, స్వీట్ ఉంటుంది. సీడ్లెస్సా? సీడ్లెస్ అనేది. అవునా? ఎన్ని కిలోలు వస్తాయి ట్రేలా? ఇది వచ్చేసేసి 9 కిలోలు వస్తాను. 9 కిలోలు వస్తాయంట. చూడండి, ఎక్కడి నుంచి వస్తాను ఇది? ఇది షోలాపూర్ నుంచి వస్తాను, బీజాపూర్. ఇదేందన్నా? ఇది బ్లాక్ అన్న, క్యాప్సల్. ఇది సీడ్లెస్ అన్న. ఈ ట్రే ఎట్లా ఇవాళ? ఇది వచ్చేసేసి 800 రూపాయలు అన్న. 800 రూపాయలు అంటే చూడండి ఇవాళ రేటు. ఎన్ని వస్తాయి ట్రేలో? ట్రేలో 8 కిలోలు వస్తున్నాయి. 8 కిలోలు ట్రే. ఏం ద్రాక్ష అన్న ఇది? చాలా బాగున్నాయి అసలు. జంబో అంట. చూడండి ఎట్లున్నాయి అసలు, సైజు మామూలుగా లేదు. చూడండి ఎట్లా అన్న ఇవాళ ఈ ట్రే? 1350. చూడండి, ఈ ట్రేలో చూపిస్తాను మీకు. 10 కిలోలు 9 కిలోలు చూడండి, 10 కిలోలు 9 కిలోల వరకు అయితే వస్తుంది ఈ ట్రేలో. ఇవాళ రేట్ ఏమన్నారన్న? 1350 అంటే. చూడండి, క్వాలిటీని బట్టి రేట్లు అయితే ఉంటాయి. చూడండి, చాలా బాగుంది ద్రాక్ష. చూడండి ఎలా ఉంది. ఒకసారి దీన్ని తుడిచేసి టేస్ట్ చేసేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు. చాలా స్వీట్గా ఉంది. ఇవాళ రేట్ మాత్రం ఇలా ఉన్నాయి ద్రాక్ష పండ్లు. యాక్చువల్గా శివరాత్రి ఉంది కాబట్టి రేట్లు కొద్దిగా పెరుగున్నాయి. ఇదంతా దానిమ్మ సెక్షన్. చూడండి ఇవాళ దానిమ్మ ఏం రేట్ నడుస్తుంది ఇతనితో ఒకసారి మాట్లాడేసి కనుక్కుందాం. క్వాలిటీని బట్టి, సైజుని బట్టి రేట్లు ఉంటాయి. ఇది 1150 అన్న. ఎన్ని పీసులు వస్తాయి? 28, 30 కాయలు వస్తాయి. 28, 30 పీసెస్. ఓకే, ఇవి అవి ఇట్లా సేమ్ అన్న. అవి 2 బాక్సెస్ మంచిగా, అది 1 బాక్స్ ఉంది. ఓకే, ఇది సైజ్ తక్కువ ఉంది కదా, ఇది ఎట్లా ఉంది ఇప్పుడు? ఇది సైజ్ తక్కువ ఉంది అన్న. ఇది 1250 ఉంది అన్న. ఇంట్లో క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది అన్న. క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. ఎన్ని పీసులు వస్తాయి? 55 పీసెస్ వస్తాయి బాక్స్లోనా? బాక్స్ లో. ఇలాంటి బాక్స్లో. ఓకే, నెక్స్ట్ ఇంకా తక్కువ చిన్న పీసులు అంటే చిన్న పీసెస్ 100 పీసెస్ అన్నాయి. అవునా? 100 పీసెస్ ఎన్ని వస్తాయి ఇలా? 850 అన్న. 100 పీసెస్ వస్తాయి. చూడండి, ఇవాళ రేట్ వచ్చేసి 850. కటింగ్ ఉన్నది ఏమైనా ఉందా? క్వాలిటీ చూద్దాం. ఇవి ఉన్నాయి చూడండి. ఇది చిన్నది. పెద్ద సైజ్. పెద్ద సైజ్ లో ఆడ ఉన్నాయి. చూడండి, పెద్ద సైజ్ క్వాలిటీ. ఇది చూడండి ఎట్లున్నాయి ఇత్తులు ఎర్రగా. మొత్తానికి బటసింగారం ఫ్రూట్ మార్కెట్లో దానిమ్మ రేట్ అయితే ఇలా నడుస్తుంది. చూడండి ఇవాళ రేట్ అయితే. ఇదంతా జామకాయల సెక్షన్. చూడండి, సేమ్ జామకాయల్లో కూడా క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయి. ఇవాళ ఈ తైవాన్ జామ పండ్ల రేట్ వచ్చేసి 1100 రూపాయలు, అంటే 1100 రూపీస్. ఈ కాటన్లో 16 కేజీల వరకు అయితే రావడం జరుగుతుంది.
వేరే క్వాలిటీలో చూసుకున్నట్లయితే 750, 700 అలా అయితే రేట్లు నడుస్తున్నాయి. ఇవి వచ్చేసి మంచి క్వాలిటీ కాబట్టి ఇవాళ రేట్ వచ్చేసి 1100 రూపాయలు అయితే పలుకుతుంది. చూడండి ఇదంతా యాపిల్ బేర్ సెక్షన్. ఇవాళ యాపిల్ బేర్లు అయితే చాలా రేట్ పలుకుతుంది. క్వాలిటీ సైజ్ అయితే బాగుంది. చూడండి ఇవాళ రేట్ వచ్చేసి 700 నుంచి 750 వరకు అయితే పలుకుతుంది. ఈ కాటన్లో 10 కిలోలు అయితే ఉంటాయి. పోయిన వీడియోలో చూసుకున్నట్లయితే రేట్ అయితే చాలా తక్కువ ఉండే, అంటే 350 నుంచి 400 రూపీస్ ఉండే. ఈసారి మాత్రం చాలా పెరుగున్నాయి రేట్లు. అందుకోసం నేను డైలీ ఒక రేటు ఉండదని చెప్తుంటా వీడియోలో. అంటే దీంట్లో కూడా క్వాలిటీని బట్టి రేట్లు ఉన్నాయి. చూడండి ఈ క్వాలిటీ వచ్చేసి ఇవాళ రేట్ వచ్చేసి 350 నుంచి 400 రూపీస్. ఇంకొకటి చిన్నవి ఉన్నాయి చూడండి, ఇవి వచ్చేసి 550 రూపాయలకైతే కాటన్ నడుస్తుంది. దీంట్లో కూడా సేమ్ 10 కిలోల వరకు అయితే రావడం జరుగుతుంది. ఇంకో క్వాలిటీ ఉంది చూడండి, ఇక్కడ 700 రూపీస్ అయితే నడుస్తుంది. మొత్తానికి ఇవాళ యాపిల్ బేర్ రేట్లు అయితే ఇలా పలుకుతున్నాయి. చూడండి నెక్స్ట్ వచ్చేసి యాపిల్స్. చూడండి శివరాత్రికి ఇంకా 4-5 రోజులు ఉంది కాబట్టి రేట్లు కొద్దిగా ఎక్కువ ఉన్నాయి మార్కెట్లో ఇవాళ. ఈ యాపిల్స్ చూడండి ఇరాన్ నుంచి అయితే ఇంపోర్ట్ అయినాయి. ఫ్రెష్గా ఉన్నాయి, ఎలా ఉన్నాయి చూడండి. ఈ ట్రేలో 110 పీసులు అయితే రావడం జరుగుతుంది. దగ్గర 12 కేజీలు. ఇవాళ రేట్ వచ్చేసి 1400 నుంచి 1500 రూపాయలు అయితే పలుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా సేమ్ ఇరాన్ నుంచి అయితే ఇంపోర్ట్ అయినాయి, ఇరాన్ యాపిల్స్. కాకపోతే సైజు పెద్దగా ఉంది కాబట్టి ఈ ట్రేలో 72 పీసులు రావడం జరుగుతుంది. సేమ్ ఇవాళ రేట్ వచ్చేసి 1400 నుంచి 1500 రూపాయలు అయితే పలుకుతుంది. మొత్తానికి ఇరాన్ యాపిల్స్ బాటసింగారం ఫ్రూట్ మార్కెట్లో ఈ రేట్లు అయితే పలుకుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాబెర్రీస్. చూడండి ఇవి మహాబలేశ్వరం నుంచి అయితే రావడం జరుగుతుంది. ఇవాళ ఈ బాక్స్ రేట్ వచ్చేసి 300 రూపాయలు. ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్లు 8 అయితే దీంట్లో రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో క్వాలిటీ ఉంది చూడండి ఇక్కడ వైట్ బాక్స్లో. ఇవాళ ఈ స్ట్రాబెర్రీస్ రేట్ వచ్చేసి 250 రూపీస్ కాటన్. దీంట్లో కూడా సేమ్ ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్లు 8 అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు బల్క్లో తీసుకుంటే ఇంకా రేట్లు అయితే తగ్గొచ్చు. ఇక్కడ డైలీ ఒక రేట్ ఉండదు. ఇవాళ 300 ఉంది, రేపు 200 ఉండొచ్చు, ఎల్లుండి 250 కూడా ఉండొచ్చు. ఇవాళ స్ట్రాబెర్రీస్ రేట్ అయితే బాటసింగారం ఫ్రూట్ మార్కెట్లో ఇలా అయితే పలుకుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి కిను ఆరెంజ్ అంటే కమలాలు. ఇవి మహారాష్ట్ర నుంచి అయితే రావడం జరుగుతుంది. ఇవాళ రేట్ వచ్చేసి 1100 రూపాయల నుంచి 1350 వరకు ఈ ట్రే రేట్ అయితే నడుస్తుంది. దీంట్లో 140 పీసెస్ అయితే రావడం జరుగుతుంది. దగ్గర 20 కిలోలు అయితే ఈ ట్రీలో రావడం జరుగుతుంది. సీజన్ స్టార్టింగ్ కన్నా ఇప్పుడు ఈ కిను ఆరెంజ్ అనేది స్వీట్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. దీంట్లో కూడా సేమ్ క్వాలిటీని బట్టి రేట్స్ ఉంటాయి. ఇవాళ బాటసింగారం ఫ్రూట్ మార్కెట్లో కిను ఆరెంజ్ మాత్రం ఈ రేట్ అయితే పలుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి సపోటా సెక్షన్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ కూడా సేమ్ సైజుని బట్టి క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయి. ఇది లోకల్ మాల్ చూడండి, ఆంధ్ర మాల్. ఈ ట్రేలో 20 కేజీలు అయితే రావడం జరుగుతుంది. ఇవాళ రేట్ వచ్చేసి 600 రూపాయల ట్రే, అంటే 600 రూపీస్ ట్రే. నెక్స్ట్ వచ్చేసి బొంబాయి సపోటా చూడండి రౌండ్గా ఎలా ఉందో. ఈ సంచిలో 50 కిలోలు అయితే రావడం జరుగుతుంది. ఇవాళ రేట్ వచ్చేసి 1100 రూపాయల నుంచి 1350 రూపాయలు అయితే పలుకుతుంది. అంటే 1200 రూపీస్ నుంచి 1300 రేట్ అయితే పలుకుతుంది ఇవాళ. ఇక్కడ కవర్లో కనబడుతున్నాయి కదా సపోటాలు. ఈ కవర్లో 5 కేజీలు అయితే రావడం జరుగుతుంది. ఇవాళ రేట్ వచ్చేసి 5 కేజీలది 150 రూపాయలు అయితే పలుకుతుంది. ఇవాళ బాటసింగారం ఫ్రూట్ మార్కెట్లో సపోటా రేట్లు అయితే ఇలా పలుకుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా పుచ్చకాయల సెక్షన్ చూడండి. ఇక్కడ కూడా క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయి. ఈ పుచ్చకాయలు అనేది అనంతపూర్, నెల్లూరు, కర్ణాటక, ఆంధ్ర నుంచి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది చూడండి. ఈ వాటర్ మిలన్ రేట్ వచ్చేసి 16 రూపాయల కిలో చూడండి ఇవాళ రేట్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి సన్ మిలన్. ఇది 10 రూపాయల నుంచి 15 రూపాయల కిలో అయితే నడుస్తుంది ఇవాళ. ఇంకో క్వాలిటీ వాటర్ మిలన్ చూడండి, ఇది 18 రూపీస్. ఎలా ఉంది ఎర్రగా. ఇది వచ్చేసి మస్క్ మిలన్. ఇవాళ రేట్ వచ్చేసి 20 రూపీస్ కేజీ అయితే నడుస్తుంది. చూడండి బండ్ల మాల్ ఎలా వచ్చిందో. ఇది నెల్లూరు నుంచి అయితే వచ్చిందని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఇవాళ వాటర్ మిలన్, సన్ మిలన్, మస్క్ మిలన్ రేట్లు అయితే బాటసింగారం ఫ్రూట్ మార్కెట్లో ఇలా అయితే పలుకుతున్నాయి. చూడండి ఇక్కడ లోకల్ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ బండ్లలో మాల్ అయితే తీసుకెళ్తా ఉంటారు చూడండి. అదేవిధంగా బాటసింగారం ఫ్రూట్ మార్కెట్లో రిటైలర్స్తో పాటు హోల్సేలర్ కూడా బయటికి తీసుకెళ్ళి హోల్సేల్గా అమ్ముకుంటారు, రిటైల్ అమ్మేవాళ్ళు రిటైల్గా అమ్ముకుంటారు. చూడండి ఇదంతా కూడా పుచ్చకాయల సెక్షన్. యాక్చువల్గా ఈ వాటర్ మిలన్ని తెలుగులో ఏమంటారో మీరు కామెంట్ చేయండి. ఇవి కూడా సైజుని బట్టి రేట్లు ఉంటాయి. ఈ సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ వాటర్ మిలన్ వచ్చేసి 13 రూపాయల నుంచి 15 రూపాయల కిలో అయితే నడుస్తుంది ఇవాళ రేట్ వచ్చేసి. ఇవి కుప్పలు కనబడుతున్నాయి కదా, ఇది వేరే రేట్లు అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి
ఇక్కడ చిన్న సైజ్ కనబడుతున్నాయి చూడండి. ఇవి వచ్చేసి 5 రూపాయల నుంచి 10 రూపాయల కిలో అయితే నడుస్తుంది. ఈ వాటర్ మిలన్ వచ్చేసి మహబూబ్నగర్, సిద్దిపేట్, కర్నూలు, నాయుడుపేట్, అనంతపూర్, నల్గొండ ఇలా ఇక్కడ నుంచి అయితే రావడం జరుగుతుంది. ఈ వాటర్ మిలన్స్ రేట్స్ కూడా డైలీ ఒక రేట్ ఉండదు. రేట్ అనేది డే బై డే డిసైడ్ అవుతుంది అన్నట్టు. మొత్తానికి బటసింగారం ఫ్రూట్ మార్కెట్లో డైలీ ఒక రేట్ అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చేసి బొప్పాయ చూడండి. ఇవాళ ఇది 15 నంబర్ బొప్పాయ వచ్చేసి 15 నుంచి 20 రూపాయల కిలో నడుస్తుంది. ఇంకో బొప్పాయ చూడండి, ఇది వచ్చేసి 20 రూపాయల కిలో. ఇవాళ బటసింగారం ఫ్రూట్ మార్కెట్లో బొప్పాయి రేట్లు అయితే ఇలా పలుకుతున్నాయి చూడండి. ఇవాళ బటసింగారం ఆరెంజ్ మార్కెట్లో ఆరెంజెస్ అంటే కమలాలు ఇది వచ్చేసి మహారాష్ట్ర నుంచి అయితే రావడం జరుగుతుంది. ఈ రోజు రేట్ వచ్చేసి 1200 రూపాయల నుంచి 1300 రూపాయలు అయితే పలుకుతుంది. ఈ ట్రేలో 20 కేజీలు అయితే రావడం జరుగుతుంది. బటసింగారం హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్ అడ్రస్ వచ్చేసి మనకు హైదరాబాద్లో వనస్థలిపురం నుంచి 20 కిలోమీటర్లు అయితే ఉంటుంది. విజయవాడ వెళ్ళే హైవే దగ్గర లెఫ్ట్ సైడ్లో ఉంటుంది బటసింగారం ఫ్రూట్ మార్కెట్. లేదంటే మీరు సింపుల్గా గూగుల్లోకి వెళ్ళేసి బటసింగారం ఫ్రూట్ మార్కెట్ అని చెప్పేసి టైప్ చేయండి. అడ్రస్ అనేది ఈజీగా చూపించేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసేసి ఒక లైక్ ఇచ్చి ఒక హైప్ ఇచ్చి కంపల్సరీగా సపోర్ట్ చేయండి. మళ్ళీ మనం వేరే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.